అర్థమైపోయింది కదా ఎక్కడికి వచ్చామో. ఏఎస్ఎఫ్ బార్బిక్యూ అండ్ గ్రిల్ కి, అన్లిమిటెడ్ బఫెట్ కి. అంటే మొన్న హైదరాబాద్కి వెళ్ళాం కదా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి, అప్పుడు అన్నట్టు. ఒకటి మాత్రం మర్చిపోకండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏమనిపించిందో వీడియో చూస్తే కామెంట్ చేయండి. చూడండి అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. మా అబ్బాయి తీసేది వీడియో. ఫుడ్ ఎట్లుందో చూసి తిని చెప్తాము. ఇంకా వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. ఆయనే 5 మెంబర్స్ ఉన్నామని చెప్పామన్నట్టు. ఇక్కడ కూర్చోండి బాగుంటుందనే ప్లేస్ చూపిస్తున్నాడు. కానీ వాళ్ళు చూపించిన ప్లేస్లో మనం ఎందుకు కూర్చున్నాం, మనకు నచ్చిన ప్లేస్లో కూర్చుంటాం కదా. ఈ లోపు ప్లేస్ సెలెక్ట్ చేసే అంతలం అన్ని వీడియోస్ తీసిరా పోరా అని అంటే మా అబ్బాయి ఇంకా వెళ్ళి తీస్తున్నాడు వీడియోస్. ఇంకా ఫస్ట్ చూపించాం కదా అవి డిజర్ట్స్, ఇవి స్వీట్స్. లెఫ్ట్ సైడ్ ఉన్నది పెసరపప్పుతో చేసిన హల్వా కావచ్చు, స్వీట్ ఏదో. ఇంకా పక్కకు ఉన్నది బ్రెడ్తో స్వీట్. ఇంకా ఇవి గులాబ్ జాములు, ఇంకా జిలేబీ, కలాకాన్, అన్ని ఫుల్ స్వీట్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి గప్చుపు, ఈ ఏరియా మొత్తం గప్చుప్ అన్నట్టు. ఇంకా ఇవి మాక్టైల్స్, కాక్టైల్స్, అవి మోస్టోస్ ఉంటాయి కదా, అది ప్రిపేర్ చేసిస్తారు. వీటికి అయితే అడిషనల్గా డబ్బులు అన్నట్టు. అంటే మనం అన్లిమిటెడ్ బఫేకి పే చేస్తాం కదా, అందులో రావన్నట్టు. అవి మనం కావాలనుకుంటే అడిషనల్గా పే చేయాలి. అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందని తెలుసా అండి, 10 PM. మేమైతే ఇంకా ఇప్పుడు వచ్చినాము. ఇంకా ఇక్కడ సూప్స్ అట్లాంటివి ఉన్నాయి. ఇంకా ఇది రైస్, ఇంకా చాలా ఐటమ్స్ అసలు ఏమున్నాయో కూడా మేమైతే టచ్ కూడా చేయలేదు. కొన్ని అయితే తిన్నాము. ఏమేమి తిన్నామో మీరే చూడండి. ఇంకా ఇవి ఎగ్ పులుసు, చికెన్ పులుసు, పన్నీర్ గ్రేవీ, పన్నీర్ బటర్ మసాలా, ఇంకా ఏంటియో ఉన్నాయి. అవన్నీ పేర్లు అయితే రాసి లేవు అక్కడ. ఇంకా మామూలుగా చూసేయండి ఎట్లున్నాయో. చూడడానికి అయితే బాగున్నాయి కదా అన్నీ. గోంగూర పచ్చడి, పికిల్స్ కావచ్చు. ఇంకా ఇందులో రైస్, పప్పు, కర్రీ అట్లా ఉన్నాయి. అన్నీ మనమే వేసుకోవచ్చు, లేకపోతే మనకు కావాలని కూడా తెచ్చిస్తారు. ఇంకా బిర్యానీ రైస్, పులిహోర, ఇంకా ఏమేమో రైస్లు ఉన్నాయండి. అవైతే నాకు తెలియదు, మేము టేస్ట్ కూడా చేయలేదు. అసలు నిజంగా ఎప్పుడన్నా ఒకసారి అన్లిమిటెడ్ బఫేకి వెళ్ళాలని, అంటే బార్బిక్యూకి వెళ్ళాలని ఎప్పటికో అనుకుంటున్నాము. ఇప్పుడు కుదిరింది. మరాఠీవి ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టు, నేను చేస్తా వీడియో. తినవా అత్త? మస్తు ఉంటది అత్త. ఆ బ్రెడ్స్ మమ్మీ బ్రెడ్ వేసుకోవాలా అంచు. నాకేం మమ్మీ ఫస్ట్ మటన్ మరాకా సూప్ తెచ్చిల్లండి. ఇది ఎట్లుందంటే సేమ్ మనం మండికి పోయినప్పుడు ఫస్ట్ సూప్ ఇస్తారు కదా అట్లుంది. దాంట్లో బోన్స్ ఉన్నాయి. తర్వాత చికెన్, ఫిష్ తెచ్చి ఇట్లా గ్రిల్ పైన పెట్టిల్లు. ఇంకా తర్వాత క్రిస్పీ కార్న్, ఇది కూడా బాగున్నాయి. పొటాటో నాకు వెజ్ నైచాయ్, వెజ్ నైచాయ్. మరి లేకపోతే వెజ్ ఎందుకు తింటాము, ఒక్కొక్కరికి 12 చేంజ్. అందుకే నాన్ వెజ్ తింటామని చెప్పినాం మేము. ఇంకా అతను అన్ని నాన్ వెజ్ ఐటమ్సే తీసుకొని వచ్చిండు. బాగానే ఉన్నాయి అన్ని. ఇవి కూడా బాగా మంచిగా కలుపుతాడు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ ఫిష్, ప్రాన్స్, చికెన్ ఫిష్ ఓకే, మంచి బాయిల్ అయింది, బాగున్నాయి తినేలాగా. కానీ ప్రాన్స్ ఏనండి అసలు హాఫ్ బాయిల్ చేసినట్టు ఉన్నాయి. అంటే ఇంకా అవి మనం వేయించుకోవడానికి టైం పడుతుంది అన్నట్టు. ఫ్లేమో చిన్నగా ఉంది. చికెన్, ఫిష్తో పోల్చుకుంటే ప్రాన్స్ కొంచెం కాస్ట్లీ కదా, అవి కొంచెం వేయించుకునేసరికి టైం పట్టాలనో ఏమో. మరి ఏం చేస్తానో నిన్ను కాలుస్తాను. వీడియో తీసుకుంటాను. నాకున్నది ఒక్కటే టాలెంట్. నా మీద నాకు నమ్మకం. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, ఒక్క ఛాన్స్. అట్లా మావాడు టైం పాస్ చేస్తాడు, వీడియోలు ఫొటోస్ తీసుకుంటూ. తినుడు తక్కువ ఇవన్నీ కనబడతలేదు. చిన్న చిన్న పీస్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను తినే ప్రాన్స్ ఎంత చిన్నగా ఉన్నదో చూడండి. మరి
ప్రాన్స్ అని తెలవాలి అది. మళ్ళీ తెస్తారు ప్రాన్స్ తెస్తారు నువ్వు తిను నేను తెస్తాను. ఒక ఫిష్ వెరైటీ ఉన్నది, ఒక ఫిష్ వెరైటీ ఉన్నది. రెండు ఫిష్ చికెన్ ఫిష్ చికెన్ వేసిన ప్రాన్స్ టేస్ట్ చూడ కాలాలని అవుతాను కొంచెం వేడికి వస్తామండి. ఎందుకంటే అది కొద్దిగా పచ్చిగా ఉంటాయి, మనం టక్ తినద్దు. రోస్ట్ అయినా కొద్ది రోస్ట్ చేస్తాం. మంట కొంచెం ఎక్కువ పెడితే అవును బాబు, కింద మంట గురించి ఎట్లా తెలియాలి మనకు? కొంచెం ఎక్కువ పెట్టారు కదా మరి ఫ్లేమ్. चिकन लेग पीस है आपको लॉलीपॉप्स वो भी आ जाएगी. इसके बाद बारबेक्यू है. जो बुकिंग कॉन्टेक्ट नंबर जिसका था आपका सर का अपनी स्पेशल बर्थडे एनिवर्सरी की सेक्शन ఎవరిదైనా బర్త్డే యానివర్సరీ ఉందా బా? चिकन लेग इसके साथ ग्रीन चटनी ट्राई करेगा तो बहुत अच्छा लगेगा. ఓకే సలాడ్ ఉండదు కావచ్చు కదా బా? అవునా? నీకు ఆనియన్ లెగ్ పీస్ తిను. లెగ్ పీస్ ఆనియన్ సలాడ్ కావాలి నీకు? కావాలి ఆనియన్ లెమన్ మనం తెచ్చుకోవాలా? आपको पूरा आ जाएगा. ఈ లోపు ఫిష్ తెచ్చుకో కొన్ని మమ్మీకి. ఫిష్ చెప్పుకొని ఫిష్ చెప్పుకొని నీకు ఆనియన్ సలాడ్ కావాలి? కావాలి. ఫిష్ వచ్చిందా? ఫిష్ చికెన్ పెడతా. చికెన్ టిక్కా ప్రాన్స్ पोस्टल बारबेक्यू वो मटन का आइटम है. चिकन एंड प्रॉन्स मटन सीखा बाबा एक आते ना भैया. बारबेक्यू फ्राई ఇదైతే ట్రై చేయండి వస్తాను. ఆయన కూడా తీసుకో దూరం पोस्टल बारबेक्यू నువ్వు దేతే నేను కూడా పడ్డట్టు. पेशवाड़ी चिकन ఫ్లేమ్ ఎక్కువ ఏ ఫ్లేమ్ అదనమాట. ఫ్లేమ్ పెంచమని అంటే అది అంతే ఉంటుందని ఆయన చెప్తున్నాడు. ఇంకంతే, ఇంకా లేట్ కావాలి కదా మనం తినడానికి అన్నట్టుగా కావచ్చు. ఇవైతే చికెన్ ప్రాన్స్ తెచ్చిలు. ఇది మటన్ సీక్ हाँ मेनू दे दो. మష్రూమ్స్ ఫోటోలు తీసి వీడియోలు తీయడానికి వచ్చినావు నువ్వు అయితే. నాకు అందుకే నచ్చదు. అలా కాదు, కొంచెం తీసినా అయిపోయింది. అప్పుడే చెప్తున్నా ఏంది ఇస్తావు మొత్తం ఎట్లా తీస్తావు వీళ్ళు అరే అనే డ్రింక్స్ ఇవి చేతోనే తినడు. డ్రింక్స్ మా ఆయన ఒకటి నువ్వు తినకుండా ఏమో వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ కూర్చుంటాను అని అంటాడు. ఎందుకంటే మాకున్నది గంటే టైం అన్నట్టు, గంటన్నర అనుకుంటా. అందుకే ఫస్ట్ తిను అంటాడు. ఏదైనా మంచి వీడియోస్ తీసుకోకుండా ఎట్లా మరి చెప్పండి. మళ్ళా మటన్ పాపడాలు खाने पीने आपको मुश्किल नहीं करता नहीं है. పైనాపిల్ ఏంటి ఇది రూపాయి పెప్సీ. తీసుకో. వావ్ మరి పిజ్జా వచ్చింది బాగా పీసులు కూడా రెండో పెట్టి తెస్తాను. బాగా పీసులు కూడా రెండో పెట్టి తెస్తాను. ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్ నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. కావాలంటే మళ్ళీ తెస్తారు. सॉरी सर आपने పెప్సీ ఇలా చేసుకో కొంచెం. ఏదో కచ్చమా మసాలా లెక్కున్నది. కానీ మెయిన్ కోర్స్
నేను ఇక మెయిన్ కోర్స్ కే మొక్కుకుంటాను. మీది ఏందే కనబడతలేదు నావి నువ్వు నేను ఆరెంజ్ అట్ట నేను రాంగ్ పట్టుకున్నా నా ఫోన్ సీలు ఏం కాదు, ఎంత పట్టుకుంటే ఏం కాదు. ఇగో పైనాపిల్ ఎట్లుందో చూద్దాం. పైనాపిల్ పైనాపిల్ వాళ్ళకి ఏం కావాలో అడగమంటే బార్బిక్యూ. అరే ఇప్పుడేం తెస్తానో ఉంటాయి కదా, ఇది తినేటి వదిలిపెట్టి ఇక అక్కడికి వచ్చిన ఏమో అన్నావు, ఏమో అన్నాడు వీడు, ఏమన్నారు రే ఎంతనే అని చెప్తాను. ఐదుగురిది అంతా ఆడు తింటాడంట, ఐదుగురిది అంతా ఆడు తింటాడంట. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అట్లుంటది మామిడితో. అక్కడ పోయిన తర్వాత నేను ఫుల్ తింటా చూడండి, 5 తినే తింటా అని అన్నాడు. ఇప్పుడు ఇట్లా. కానీ నిజానికి కూడా పెప్సీలు అయితే సూపర్గా ఉన్నాయండి. అంటే కలర్స్ వేసినాయి, ఫ్లేవర్స్వి కాకుండా నిజంగా ఫ్రూట్స్తో చేసినట్టుగానే ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. అందరం ఫుల్గా తిన్నాం. అవి అయితే రైస్ ఐటమ్స్ ఏమైనా మెయిన్ కోర్స్కి వెళ్దాం అనేసి మాడపడుచు నేను వెళ్ళాము. ఇంకా ఆమె బిర్యానీయో ఏమో వేసుకుంది మాడపడుచు. నేను చిన్నది చపాతీ పన్నీర్ కర్రీ చికెన్ వేసుకున్నా. పన్నీర్ కర్రీ బాగుంది, చికెన్ కొంచెం ఎట్లనో ఉంది. పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ వేసుకోవా? మాడపట్టు చేసుకున్న బిర్యానీ గొడ్డు కారం ఉందంట, అస్సలు బాగాలేదంట. ఇంకా అట్లా చెప్పేసరికి ఇంత అసలు ఇక రైస్ ఐటమ్స్ అయితే ఏవి వేసుకోలేదు, మెయిన్ కోర్స్కే వెళ్ళలేదు. నవ్యా ఫిష్ తినే, నవ్యా ఫిష్ తినే, ఈడ ఉన్నది ఫిష్. నేను తినకు, ఫిష్ తిన్నాకనే వేరేది. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఓకే నసీల్. ఇక్కడ గులాబ్ జామ్ నా ఫేవరెట్. గులాబ్ జామున్ అక్కడ పెసరపప్పుతో చేసింది ఏదో హల్వానో ఏదో ఉంది స్వీట్, అది మాత్రం నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు. గులాబ్ జాములు అయితే బాగున్నాయి, అవి తిన్నాను. ఇంకా అటు పక్కన కేక్స్ స్వీట్స్ అట్లా ఉన్నాయి, ఇంకేవి టచ్ చేయలేదు అసలు. ఆ చిన్న చిన్న కేక్స్ అయితే వచ్చినప్పుడు తినాలనుకున్నాం, ఇంకా తర్వాత అనుకున్నాం కానీ ఇంకా అసలు తినబుద్ధి కాలేదు. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా బాగున్నాయి, ఐస్ క్రీమ్స్ కూడా తిన్నాం అందరం. ఇంకా తర్వాత ఇది మోజిటో చేయించుకుంటాడు మా అబ్బాయి, ఇంకా ఆయన చేసేదంతా వీడియో తీసిండు. ఇంకా దీనికైతే మనం అడిషనల్గా డబ్బులు పే చేయాలి, ఇంక్లూడింగ్ దాంట్లో రాదు అని చెప్పిల్లు అన్నట్టు. సరే అనేసి ఒకటైతే తీసుకున్నాడు. ఇంకా తర్వాత మేము బిల్ పే చేసేటప్పుడు మాత్రం వద్దులేండి కాంప్లిమెంటరీగా ఇస్తాము అని ఇంకా దీనికైతే మనీ తీసుకోలేదు వాళ్ళు. అందులో ఫస్ట్ నిమ్మకాయ పిండిండు, పుదీనా వేసిండు, ఇంకా ఐస్ వేసిండు, ఇంకేమో ఫ్లేవర్స్ వేసిండు. ఓకే బాగానే ఉంది. ఇంకా మామిడికైతే కొత్త కొత్త ఫ్లేవర్స్ ట్రై చేయాలని ఉంటుంది వానికి, అందుకే తీసుకున్నాడు. ఇక్కడ ఇత్తడి గ్లాసులు చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఒక్కొక్కటి 1/4 kgకి ఎక్కువనే ఉంటాయి వెయిట్. అసలు మస్తు నచ్చాయి నాకు మాత్రం ఆ గ్లాసెస్. ఇక్కడ ఏమేమో ఫ్లేవర్స్ కలిపి పోస్తున్నాడు. వద్దురా బయట వెనక ఏమన్నా తాగుతూలే అన్నా కూడా మావాడు వినలేదు. అది ఒక గ్లాస్ తీసుకున్నాం కానీ పేరు వాంది ఊరు మాది అన్నట్టుగా వాడు తీసుకున్నాడు. కానీ అందరికీ ఒక్కొక్క బుక్ ఇచ్చిండు. ఇంతకీ మీరు ఎప్పుడైనా అన్లిమిటెడ్ బార్బిక్యూకి వెళ్ళారా? వెళ్తే అయితే కామెంట్ చేయండి, ఎక్కడ బాగుంటుందో కూడా నాకు కామెంట్ చేయండి. మేము పోయింది అయితే ఈ ఏఎస్ఎఫ్ నిజంగా అండి నాకైతే నచ్చలేదు, డబ్బులు అయితే వేస్ట్ అనిపించింది. టేస్ట్ తర్వాత తిన్నాక చెప్తా అన్న కదా అండి, టేస్ట్ అయితే నార్మల్, ఇంకా నార్మల్ కంటే తక్కువ నిజంగా అండి. కాదు ఎట్లుంది ఇగోండి, మనిషికో బుక్క వాడు మాకే ఇచ్చిండు. అంటే వాడు ఏది కొనుక్కున్నా, సపోజ్ ఏది వాడు ఏదన్నా ట్రై చేసినా కూడా అందరికి ఇస్తాడు టేస్ట్ చూడమని. ఇంకా లాస్ట్కి అయితే వాడికి ముత్తంత మిగిలింది. ఇంకా చాలేరా అంటే ఇంకా వాడు తాగిండు. మొత్తానికి నేను ఎప్పటి నుంచో అన్లిమిటెడ్ బార్బిక్యూకి వెళ్ళాలి అనుకునేది ఇప్పుడు తీరింది అన్నట్టు. కానీ డిసప్పాయింట్ అసలు. నిజంగా పైసలు వేస్ట్ అవుతాయి అని తిన్నాం కానీ నిజంగా మరి కదా అండి, ఎన్ని డబ్బులు వేస్ట్ అవుతాయి అని తిన్నాం. కానీ మిడిల్ క్లాస్ అంటే ఎట్లుంటుంది, మనం తింటే మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాము,
అట్లా వెళ్ళినప్పుడు బెస్ట్ ఉండాలని అనుకుంటాం కదా. ఇంకా అట్లా వెళ్ళినప్పుడు బాగుండకుంటే డిసప్పాయింటే కదా. పాపం మా ఆడపడుచు వాళ్ళకి కూడా తెలియదు అంటే ఇక్కడ బాగుంటుందా లేదా అనేది తెలియదు. కొత్త వాళ్ళు కూడా ఫస్ట్ టైం అంటే ఇక్కడికి రావడం, వేరే దగ్గరికి వెళ్ళారంట. ఇది ఏఎస్ఎఫ్ హైటెక్ సిటీ దగ్గరే ఉందండి. ఇంకా తిన్న తర్వాత ఇంకా అట్లా అట్లా మొత్తం చూసుకుంటూ వచ్చినాము. చూడండి ఆ బిల్డింగ్స్ అయితే నిజంగా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి కదా. ఇంతకుముందుకు లాస్ట్ టైం హైదరాబాద్ పోయినప్పుడు కూడా ఇది వీడియో పెట్టాను కొంచెము. లాస్ట్లో ఇక్కడ హైటెక్ సిటీ కొన్ని బిల్డింగ్స్ అట్లాంటివన్నీ మొత్తం యుఎస్ లాగా ఉంది అని పెట్టాను కదా. చూసారా ఇంతకుముందుకి కార్ ఆపి అక్కడ రోడ్డు పక్కన బర్త్డే చేసుకుంటున్నారు వాళ్ళు. 1.5 అవర్లో తినేసి బయటికి వచ్చాము. బయటికంటే బయటికి కాదు, ఏఎస్ఎఫ్ అని రాసింది చూడండి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు. అక్కడ మస్తు ఫొటోస్ వీడియోస్ అవి ఇంత కామెడీగా మస్తు సేపు ఉన్నాం అక్కడే. అక్కడే ఒక గంటన్నర దాకా ఉండొచ్చు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మొత్తం తిరిగి చూసుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి అయితే మేము 2 అయింది కావచ్చు. ఇంకా వెళ్ళగానే పడుకోం కదా, మళ్ళీ ముచ్చట్లు అదోటి ఇదోటి మాట్లాడుకుంటూ ఇంకా పండుకునేసరి అయితే 3 అయిపోయింది. ఇంకా మళ్ళీ పొద్దున్నే 5 గంటలకే మా ఊళ్ళు లేపి ఇక్కడ సండే బజార్ ఉంటుందంట చూద్దామనేసి లేపిండు మా ఆయనని నన్ను. అబ్బా నైట్ అయితే ఒక గంటన్నర ఏమో పడుకున్నామండి అంతే. ఇక నాకైతే అక్కడ వీడు అన్ని షాపింగ్ అవన్నీ చూసుకుంటా అంటే నాకైతే మొత్తం అస్సలు పోలేదు. అంతా కళ్ళు తిరిగినట్టు అంతేలాగైంది. ఇంకెట్లను ఒకలాగా అక్కడ నుంచి 12 వరకు ఇంటికి వచ్చినాము. ఇంకా తిని కాసేపు పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ శిల్పారామంకి కూడా వెళ్ళాము. అది నెక్స్ట్ వస్తుంది వీడియో, తప్పకుండా చూడండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు చూస్తే మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. దీనికి ముందు లేక్ షోర్కి వెళ్ళామండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి, వీడియో బాగుంటుంది. అది కూడా మా ఆయన చేసిన కామెడీ కానీ అట్లా. ఓకే అండి, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.